నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే. అందరికి హాయ్ అండి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. హాయ్ అండి, నా పేరు సీత. ఏవే నీ పేరుకి బేబీ సినిమాలో నువ్వు చేసిన క్యారెక్టర్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఆ సినిమాలో నువ్వంటూ లేకపోతే అసలు ఆనంద దేవరకొండకి అడ్డం వచ్చేది కాదు, అతని పెళ్లికి ఏది అడ్డం వచ్చేది కాదు, విరాట్ గా నైట్ కలిసి వచ్చేది కాదు, బేబీకి ఇంకొక అతనితో పెళ్లి చేయాల్సి వచ్చేది కాదు. కానీ సినిమాని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదు. కలిసాక అర్థమైంది అమ్మాయి చాలా మంచిది. నేను కూడా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి ఏమో అనుకున్నాను, అది కానీ నువ్వు కూడా చాలా మంచివాడు. ఎదురు వాళ్ళు అనుకుంటున్నారు మన ఇద్దరే మాట్లాడుకోవాలి మంచితనం గురించి అని. అది ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఫస్ట్ ఇద్దరు చూసుకుంటారు, తర్వాత కలుసుకుంటారు, తర్వాత ఉంటారు, తర్వాత మూసుకుంటారు. మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి మధ్యలో దానికోసమే కదా అందరి ప్రయత్నం. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం గానీ మన పెళ్లి 50,000 అయిపోవాలి. 50,000 రూపాయలునా? అప్పుడే ఇక్కడ నీళ్లు వంట పడ్డాయి నీకా? అది నాకు పెళ్ళయ్యాక 10 మంది పిల్లలు కావాలి. మన మేనేజర్ చెప్పు, ఫోన్ చేసి కాలేజీ పిల్లల్ని పిలిపిస్తాడు. ఏముంది అందులో? కాలేజ్ పిల్లలు కాదు, మన పిల్లలు. ఇద్దరిని కంటే కాపురం అంటారు, 10 మందిని కంటే ఉద్యమం అంటారు. అంత మనకొద్దు. ఒకసారి కొత్తగా ప్రపోజ్ చేస్తావా? ఇప్పుడా? కొత్తగా ప్రపోజ్? ఫస్ట్ నువ్వు చెయ్యి, ఆ తర్వాత నేను చేస్తా. నాకు 3 ముళ్ళేసి అదృష్టం తీసుకుంటావా? ఆహా, నా మంచం విరక్కొట్టే ఛాన్స్ నువ్వు తీసుకుంటావా? ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. ఇంక నువ్వు ఓకే అంటే మనం పెళ్లి చేసేసుకుందాం, ప్రాబ్లం లేదుగా? లేదు, అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటిది? మీదేమో విజయవాడ, మాదేమో హైదరాబాద్. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మీ ఫ్యామిలీతో నువ్వు వచ్చి ఒక 7 days మా ఇంట్లో ఉన్నావు అనుకో, మా వాళ్ళకి మీరు నచ్చేస్తారు, సో పెళ్ళి అయిపోద్ది ఈజీగా. సరే, నీ కోసం తప్పదుగా. మా ఫ్యామిలీతో వస్తా, నువ్వు మీ ఫ్యామిలీతో వచ్చాయి. ఓకే, డన్. సీత, ఇదే మా ఫ్యామిలీ అంతా. అమ్మా, నువ్వు ప్రేమించింది ఆయనేనా? ఇదిగో, మా ఇంటికి అల్లుడు అవ్వాలంటే సరిపోదు, మా ఫ్యామిలీని ఇంప్రెస్ చేస్తేనే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం. నా మాట ఆలకించి ఓడిపోయానని వెళ్ళిపో. 7 రోజులు మమ్మల్ని ఇంప్రెస్ చేయడం అంటే మాటలు కాదు. వెళ్తే నీ కూతురుతోనే వెళ్తా ఇక్కడి నుంచి. మాటలు కాదు, చేతల్లో చూపించండి. నువ్వు కూడా చేతల్లో చూపించు ఫస్ట్, అర్థమవుతుందా? హలో, ఇసుంటి శాతగాని మాటలు చెప్పకుర్రి, దమ్ముంటే చూపెట్టుండ్రి. నీకు దమ్ముంటే నీ వీడియో ఎక్కడ వరకు వచ్చింది చెప్పరా? మీ అందరిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని మేము మా విజయవాడలో వెళ్ళకపోతే మా పేర్లే మార్పించుకుంటాం. హలో, ఒక్కరిని కాదు, మా దాంట్లో ఒక్కొక్కరిని అందరిని ఇంప్రెస్ చేయాలి మీరు. మా అత్తయ్య అనుకున్నాడు అసలు మీ ఫ్యామిలీ అయినా ఎవరైనా రికమెండేషన్ మీద వచ్చాడు? మాట్లాడేంటి? దమ్ముంటే ఇంప్రెస్ చేసి అప్పుడు మాట్లాడండి. సవాళ్ళు మాటలు కాదండి. ఏమయ్యా చూసా ఎలా చెప్పాడు డైలాగ్? హలో నువ్వు చెప్పరా, ఒకవేళ మీరు ఇంప్రెస్ చేయకపోతే మా అన్నలాగా అందరు గుండు కొట్టించుకుంటారా? మీరు గుండు కొట్టించుకోవాలేమో, మాకు భయపడితే ఉందిరా. మాకు కావాల్సింది అరగుండు కాదురా, ఫుల్ గుండు. పిచ్చి పిచ్చేసలేకండి. ఆడపిల్లని అడగడానికి వచ్చి ఇదే నా పద్ధతి? మీరవునన్నా కాదన్నా, సీత నాది. ఎవడైనా కాదన్నాడో గుండు గుండు మీద నీకుందిరా. ఏం నీకు లేదా? ఏం నీకు లేదా? వద్దు, ఆడపిల్లలు కాస్త తగ్గుండాలి. ఏంటి తగ్గుండేది? నీమే చేస్తే తగ్గుండేది. వాళ్ళని ఇంప్రెస్. హలో, ఇదిగో మళ్ళీ చెప్తున్నా, సీత నాది. ఎవడైనా వద్దన్నా గుండు మీద గుండు మీద. రే, ఆడపిల్ల వాళ్ళు ఆవేశపడద్దు. వాడు ఎంటర్టైన్ చేస్తేనే మన అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం. పదండి. సీత నాది, ఎవడైనా వద్దు. సార్ సార్ సార్, ఇవన్నీ కాదు, బంగారం ధర ఎంత ఉంది సార్ ఇప్పుడు? బాస్, గుండు బాస్. పొండ్రా గుండు బాస్. సార్, కొంపదీసి మీరు గూగుల్లో గుండు కాదు కదా?
మా ఇంటికి అల్లుడు అవ్వాలంటే వారం రోజులు మా ఇంట్లో ఉండి మమ్మల్ని అందరూ ఇంప్రెస్ చేయాలి. అందుకే వచ్చాం ఫ్యామిలీతో సహా. మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంప్రెస్ చేస్తాం. వారం రోజులు కాదు, జీవితాంతం నీ ఇంట్లోనే ఉంటా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. మీ చేతిలో మనవన్ని పెట్టి తాతయ్య అని పిలిపిస్తా నిన్ను. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది వచ్చారు, ఎవ్వడి వల్ల కాలేదు. నీలో దమ్ముంటే, నీలో ధైర్యం ఉంటే మా ఫ్యామిలీని ఇంప్రెస్ చేసి నా కూతురు మెల్లో తాలికట్టు. ఇక నుంచి నీ కూతురు కాదురా, నా పెళ్ళాం. రసగుల్లా, రసగుల్లా. సరే ఇదో మేము ఇంప్రెస్ చేస్తాం, మీరు ఇంప్రెస్ అవుతారు, అవన్నీ ఓకే. కానీ మేము ఇంప్రెస్ చేసామో లేదో చెప్పడానికి మీరు మాత్రమే సరిపోరు. ఆ. శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళని కూడా పిలిపిద్దాం. వాళ్ళైతేనే కరెక్ట్ గా జడ్జి చేయగలరు. సరే ఓకేనా? మమ్మల్ని ఇంప్రెస్ చేయించి వాళ్ళు కూడా ఇంప్రెస్ చేయి. సరే ఈ లోపు అమ్మాయి నా పక్కన కూర్చోండి. ఏయ్, నువ్వు అలా ఎల్లబెట్టాడు ఇంటి దాకా వచ్చాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది, వాళ్ళని మిమ్మల్ని కలిపి ఇంప్రెస్ చేస్తాం. వెళ్ళిపోండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. ఈవెంట్ కి ఎవరు పిలిచారు కనుకోండి. అదే ఈవెంట్ కి ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, రండి. పిలవగానే వచ్చేస్తారు, మళ్ళీ ఎందుకు పిలిచారంటారు. తాడని విసిరేసి వచ్చారంటే మీరే పిలుచుంటారు. చెప్పండి. అక్కడ కర్లీ హెయిర్ ఉందా, ఆ అమ్మాయిని నేను లవ్ చేశాను. కానీ ఆ అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది. ఏంటని? మా ఫ్యామిలీతో సహా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వారం రోజులు గడిపి, పెళ్లికి ముందే ఎస్ ఫ్యామిలీతో, అమ్మాయితో కాదు, ఫ్యామిలీతో అమ్మాయితో కాదు, వాళ్ళందరినీ ఇంప్రెస్ చేస్తే అప్పుడు నాకు ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తా ఉన్నారు. మమ్మల్ని ఎందుకు పిలిచారు మాకు అది చెప్పండి. మీరైతే కరెక్ట్ గా జడ్జి చేస్తారని, వాళ్ళు మళ్ళీ అబద్ధాలు ఆడొచ్చు మా ఇంప్రెస్ అవ్వలేదని. అంటే వీళ్ళిచ్చే ఎంటర్టైన్మెంట్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. ఓకే, వాళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళ పిల్లని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారు. సో బేసిక్ గా ఏంటో వస్తారు, మేము చెప్పింది మళ్ళీ చెప్తారు మీరు. సరే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ కలిసి వాళ్ళ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలా వద్దా? చెయ్యాలి. మీరు ఇంప్రెస్ చేశారని మేము జడ్జ్మెంట్ చెప్పాలా వద్దా? చెప్పాలి. సహాయం కావాలా వద్దా? ఓ కావాలి, ఓ కావాలి. అయితే మా మీద పంచులు వేయడం మానేసి ఆయన ఎంటర్టైన్ చేసే పని మీద ఉండండి. మా ఫ్యామిలీ రెడీ ఇంప్రెస్ చేయడానికి. ఫ్యామిలీ రెడీ, మీరు కూడా రెడీగా ఉండాలి. రెడీ, ఆయనకి చెప్పండి నా మాట. ఓకే, మీ నోటి దొల తగ్గించాలి. మీరేం కంగారు పడకండి. ఆయన చేసేదంతా కరెక్ట్ గానే ఎంటర్టైన్ చేస్తున్నారా, వాళ్ళు నిజంగానే మిమ్మల్ని హ్యాపీగా ఖుషి చేస్తున్నారా అని చూసి జడ్జ్మెంట్ చెప్పాల్సింది మా బాధ్యత. అదే మోస్ట్లీ మీ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ఇవన్నీ మేము చూసుకుంటాం. మీకు పెళ్ళైందా? చూసారా ఎద్దవన్నారా? మీకైతే ఎక్స్పీరియన్స్ మీద ఇస్తారు కదా జడ్జిమెంట్ అని, అంతే. జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళయింది చాలు, హోస్ట్ కంతా అవ్వాల్సిన అవసరం లేదు. మీరేం బెంగ పెట్టుకోకండి. వాళ్ళు కరెక్ట్ గానే ఎంటర్టైన్ చేస్తున్నారా అని చూసి జడ్జ్మెంట్ చెప్పాల్సింది మా బాధ్యత. మీ మీద ఒట్టు. నా మీద చెప్పి గుండు మీద వేస్తారేంటండి, గుండు మీద వేస్తారేంటండి. ఓకే చూద్దాం. ఇంతకీ మీరు అమ్మాయి నిజంగా ప్రేమిస్తున్నారా? మనస్ఫూర్తిగా అమ్మాయిని అడగండి. మనస్ఫూర్తిగా ఈయన ప్రేమిస్తున్నారా? అవును. మరి నాకు పెళ్లి అయ్యిందా లేదని కనుక్కుంటున్నారేంటి? జస్ట్ కనుక్కుంటున్నారు, దాంట్లో తప్పేముంది. మేమిద్దరం కాంప్రమైజ్ అయ్యాం. కనిపిస్తుంది ఎంత కాంప్రమైజ్ అయ్యారో. రష్మి అవసరమా? వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటే మనకేంటి, ప్రేమించుకోకపోతే మనకేంటి? మనం వచ్చామా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా, పోయామా, అంతే. మీరు ఇక్కడ ఉండి చూసుకోండి, నేను మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటారు. 3 సంవత్సరాల నుంచి అదే చూసుకుంటున్నారు, వెళ్ళి చూసుకోండి. మేము చూసుకుంటున్నాం కాబట్టి మీరు చూసుకుంటున్నారు, మా అందరిని కలిసి ఆడియన్స్ చూసుకుంటున్నారు, అంతే. మ్యామ్ మీరు ఇలా ఎక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా.